విశాఖపట్నంలో త్వరలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు జీవీఎంసీ నిర్వహిస్తుందని, ఈ శిబిరాల నిర్వహణలో నగరంలోని క్రీడా సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ సహకారం అందించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనాయ్ తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ జోన్ గ్యాలుడ్ రోడ్రిగ్స్ పలు క్రీడా సంఘాల ప్రతినిధులతో కలిసి వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖలో త్వరలో పాఠశాలల విద్యార్థుల కోసం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. లాస్ట్ ఇయర్ కూడా అనుకోని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ అది వాయిదా పడటం అయిపోయింది. సో ఈసారి మళ్ళీ ఒక ఇయర్ పోయినట్టయితే ఆ ప్లేస్కి ఆ ఇయర్ ఛాన్సెస్ పోయినట్టే. చాలా మంది సమ్మర్ క్యాంప్స్ లో ప్రాక్టీస్ చేసిన తర్వాత స్టేట్ నేషనల్స్ కి వెళ్ళిన పిల్లలు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, అక్కడే ఐడెంటిఫికేషన్ కోర్సెస్ కూడా. సో అలాంటి 15 డేసా 20 డేసా 30 డేసే కాదు, ముందు అసలు ప్లేన్ ఐడెంటిఫికేషనే మనకి సమ్మర్ క్యాంప్ అనేటువంటిది ఉపయోగపడేటువంటిది అనుభవం. సో అలాంటి అవకాశాన్ని లోకల్ బాడీస్, ముందు మున్సిపాలిటీసే ఎక్కువగా ప్రామినెంట్ రోల్ తీసుకోవాలని ముందు మీకు అందరూ తెలుసుకోదన్నారాయణ గారు ఉండేటప్పుడు కూడా మనం ఒక రోజులు పెట్టుకొని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు, అసలు స్పోర్ట్స్ కి మనం ఎంత చేస్తున్నాం, ఇవన్నీ కంపారిజన్ చేసి వచ్చిన ఆఫీసర్స్ ని కన్విన్స్ చేసుకొని చిన్నగా మొదలైనటువంటి క్యాంప్స్ తర్వాత ఒక టైం మనం 10,000 మందితో కూడా చేయగలిగాం. అదే హైయెస్ట్ అనుకుంటున్నాం. సో ఆ రకంగా స్టార్ట్ చేసి ఇప్పుడు మనం సిటీ ఎక్స్పాండ్ అయిపోయింది. మనకున్న ఫెసిలిటీస్ మీ అందరికీ కూడా తెలుసు, అసోసియేషన్స్ అన్నిటికీ తెలుసు, ఎక్కడెక్కడ ఏ గ్రౌండ్స్ లో అక్కడ అందుబాటులో ఉండే సీనియర్ ప్లేయర్ కావచ్చు, లేకపోతే మీరు కోచెస్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈచ్ అసోసియేషన్ ఆ దగ్గర ఉండేటువంటి గ్రౌండ్ ఆ ఈవెంట్ ప్లేస్ చూపిస్తే నేనేమనుకున్నానంటే కమ్యూనికేషన్ సులభంగా ఉండాలి. ఈరోజు పేరెంట్స్ డెఫినెట్ గా పిల్లల్ని ఏదో గేమ్ లో పెట్టాలని ఆలోచనలో ఉన్నారు పాత జనరేషన్ కంటే. సీరియస్ గా చూసినారా మరి ఆయన అన్నారు, ఒక ఎమ్మెల్యే కాక నన్ను ఒక అంతర్జాతీయ క్రీడాకారుగా రావడం జరిగింది వాలీబాల్ తరఫుని. ఆయనకి మరి ఐఎస్ఎల్ వాళ్ళు పెద్దలందరికీ, అన్ని సంఘాలు ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరికీ మా ఒలింపిక్ వర్షల్ తరఫుని నమస్కారం తెలియజేస్తూ, మరి గతంలో 2 సంవత్సరాలు సమ్మర్ కోచ్ క్యాంపింగ్ లేకపోవడం, మరి విషయం కనబా గారి నోట్స్లో మన ఒలింపిక్ అసోసియేషన్ తరఫుని వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాక్ వెంటనే ఆయన కలెక్టర్ గారికి ఒక నోట్ పెట్టడం జరిగింది, కమిషనర్ గారికి. ఈ సంవత్సరం సమ్మర్ కోచ్ క్యాంపు జరగాల్సింది మన విశాఖనగర్లో. కాబట్టి ప్రతి సంవత్సరం మరి హైదరాబాద్లో కలిసి ఉన్నప్పుడు మరి గణబా గారు చెప్పారు, మాస్టర్ గారు తెలియజేసేవారు, ఈ రాబోయే సమ్మర్ కోచ్ క్యాంప్ జరుగుతుందంటే అది గణబా గారు ఆయనే కోరుతున్నాం. మరి ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపు యాక్చువల్గా 17 ఆ టైంలో 1 మంత్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మన 1 మంత్ అనేది మే 10 నుంచి జూన్ 10 వరకు కండక్ట్ చేస్తే బాగుంటుందని మా అందరి తరఫున అభిప్రాయం, మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫుని. మరి టైం టు మార్నింగ్ మరి ఇన్ టైంకి మన అందుబాటు పిల్లలకి మ్యాక్సిమం 7:30 మ్యాక్సిమం వస్తే పిల్లలకి డైట్ మరి ఎగ్ బనానా ఇస్తున్నారు. ఈ సమ్మర్ కాబట్టి బాగా అడ్డుపట్టు ముగ్గిపోవడం వల్ల పిల్లలకి క్వాలిటీ లేకపోవడం, మరి ఎగ్ కూడా బాయిల్ అయిపోవడం, దానికి సరైన ఎగ్ రాకపోవడం ఒక్కొక్క సెంటర్ దగ్గర అది మన అసోసియేషన్కి నోటీసులో రావడం జరుగుతుంది.